భారత ప్రజాస్వామ్యం కన్నా జార్ నికోలస్ ఎక్కువ కరుణ చూపాడని చరిత్ర చెప్పే రోజులు రావు. చివరి క్షణాల్లో కోసుగంటి భూమయ్య, గున్నాల కిష్టాగౌడ్ ఏమనుకున్నారు? మనకు తెలియదు, మన దేశం రికార్డు చేయలేదు. స్పార్టకస్ తన రక్తం చిందించే వేళ ఈ రోజు పడిపోయినా లక్షలై తిరిగి వస్తామన్నట్లు వారి హృదయాల్లో అటువంటి అచంచల ప్రతిజ్ఞ మారుమోగి ఉందో. చనిపోయేదాకా ఉరి అని తీర్పు ఇచ్చిన న్యాయపీఠం మాట కొద్ది క్షణాల్లోనే ఆ రెండు అమూల్య ప్రాణాలను నిశ్శబ్దంగా ఆర్పేసింది. ఆ చట్టబద్ధ మరణాన్ని పర్యవేక్షించిన జైలు సూపరింటెండెంట్, డాక్టర్, అధికారులు, తలారులు అందరూ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయారు. మిగిలింది మాత్రం ఒక చీకటి వ్యవస్థ యొక్క ముద్ర. రైతు భూమి మట్టిలో పెరిగి అన్యాయంతో మండుతున్న తెలంగాణ నక్సల్బరీ మెరుపు పిలుపు వినగానే భూమయ్య, కిష్టాగౌడు నిస్సహాయుల కోసం ఆయుధం ఎత్తిన ప్రజాయోధులు పోరాడారు, నిలబడ్డారు. ఎమర్జెన్సీ చీకట్లో వారి గొంతును నులిమేశారు. పోరాటంలో మరణశిక్ష పొందిన తొలితరం యోధులుగా చరిత్రలో నిలిచారు. డిసెంబర్ 1, 1975 తెల్లవారుజాము ప్రజాస్వామ్యం నిద్రలో ఉన్నది. పోరాట జ్వాలగా గర్జించిన రెండు హృదయాలను ఉరికంబానికి వేలాడదీశారు. భూమయ్య, కిష్టాగౌడు శరీరాలు నేలను విడిచాయి. వారి పేర్లు మానవత్వ చరిత్రపై నిలకడగా నిలిచాయి. వారిని శిక్షించింది భారత రాజ్యాంగం కాదు, అన్యాయం, దోపిడీ, అహంకారం, శతాబ్దాలుగా పేదల గొంతు నొక్కిన ఫ్యూడల్ చీకటి పాలన. కేసులు, కోర్టులు, తీర్పులు 2 సార్లు వాయిదా పడిన ఉరి. ప్రతిసారి వారి మరణం అంచుల నుంచి కాపాడి వెనక్కి తెచ్చుకున్న మానవతావాదుల పోరాటం. కానీ 3వ అధికారపు పైశాచిక రక్తగాథ రచించబడింది. చరిత్రకు ఉరి లేదు, సత్యానికి, ధైర్యానికి ఓటమి లేదు, యోధులకు మరణం లేదు. అందుకే నేడు వారి పేర్లు ఈ మట్టిలోనే కాదు, మట్టి మనిషి గుండెల్లో నిలిచాయి. 50 ఏళ్ల క్రితం భారతదేశం నుంచి పారిస్ వరకు వేలాది గొంతులు వారి ప్రాణాల కోసం లేచాయి. జీన్ పాల్ సార్త్రే నుంచి నోమ్ చామ్స్కీ వరకు రచయితలు, విద్యార్థులు, కార్మికులు వారి ప్రాణాలను కాపాడడం కోసం శ్రమించారు. హుజూరాబాద్ లో జనసాహితీ సభ వేదిక మీదే భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కు శ్రీశ్రీ ఒక బహిరంగ లేఖ రాశారు. రచయిత దాస్టోవ్స్కీ తన ప్రభుత్వం విధించిన మరణ శిక్షను జార్ నికోలస్ చివరి నిమిషంలో రద్దు చేశాడు. భారత సార్వభౌమిక, గణతంత్ర, సామ్యవాద ప్రజాస్వామ్యం కన్నా జార్ నికోలస్ ఎక్కువ కరుణామయుడనే అనిపించేలా చేయకండని వ్యంగ్యంగా రాశారు. డిసెంబర్ 1, 2025 50 సంవత్సరాల తర్వాత కూడా ఆ తెల్లవారుజామున ముషిరాబాదు జైలులో ఉరికంబంపై వెలిగిన ఆ జంట పోరాట జ్వాల ఇప్పటికీ చరిత్ర గుండెల్లో మండుతూనే ఉంది. జైలు లేదు, ఉరికంబం లేదు, కానీ వారి పోరాటం మనలో ఊపిరిలా జీవిస్తుంది. స్పార్టకస్ నినాదంలా వారి కేక ఇంకా మన గుండెల్లో వినిపిస్తూనే ఉంది. మా శరీరాలను చంపవచ్చు, కానీ మా కలలను కాదు. మా అడుగులను ఆపవచ్చు, కానీ మా అడుగుజాడలను కాదు. భూమయ్య, కిష్టాగౌడ్ కేవలం అమరులు మాత్రమే కాదు, అన్యాయాన్ని ఎదిరించే ప్రతిసారి మన అంతరంగంలో మొలకెత్తే ధైర్య ధిక్కారం, మన మౌనాన్ని బద్దలు కొట్టే పోరాట నగారా.